హాయ్ హలో నమస్తే నేను మీ సింగార్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మనం ఈరోజు ఈ వీడియోలో ఏం చూడబోతున్నామంటే రీసెంట్గా నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయిన దుల్కర్ సల్మాన్ యొక్క లక్కీ భాస్కర్ తెలుగు మూవీ ఎలా ఉందని ఇప్పుడు మనం చూద్దాం. ఈ మూవీ యొక్క వన్ లైన్ స్టోరీ ఏమిటంటే హీరో ఈ సినిమాలో ఒక బ్యాంక్ ఎంప్లాయీగా పనిచేస్తాడనమాట, బ్యాంక్ క్యాషియర్గా. సో అయినప్పటికీ వాళ్ళకి ఆ డబ్బులు అనేది సాలదు. వాళ్ళ ఫ్యామిలీ రన్ చేసేయడానికి చాలా అప్పులు తీసుకొని దాన్ని కట్టలేని సిచ్యువేషన్లో ఉంటారనమాట, చాలా కష్టం అనేటట్టు. సో అలాంటి టైంలోనే వాళ్ళ బ్యాంక్లో ప్రమోషన్ అనేది మాట్లాడతారు. సో అందరూ వచ్చి లక్కీ భాస్కర్కే హీరోకే ప్రమోషన్ వస్తుంది అనుకుంటారు. అండ్ దుల్కర్ సల్మాన్ భాస్కర్ కూడా నాకే ఆ ప్రమోషన్ వస్తుందేమో అని అనుకొని ఆశపడతాడు. ఎందుకంటే ప్రమోషన్ వస్తే శాలరీ పెరుగుతుంది. సో శాలరీ పెరిగితే ఉండే కష్టాలు ఉండే అప్పులన్నీ కొంచెం కొంచెంగా తీర్చేసి హ్యాపీగా ఉందాం అనే ఒక ఆలోచన ఉంటుంది. బట్ అక్కడ జరిగేదేమో ప్రమోషన్ అనేది భాస్కర్కి ఇవ్వరు, ఇంకొక వ్యక్తికి ఇచ్చి పంపించేస్తారనమాట. సో ఆ టైంలో భాస్కర్కి వచ్చి ఒక డిసప్పాయింట్మెంట్ కలుగుతుంది. సో ఎలాగైనా కొంచెం డబ్బులు ఉంటే ఫ్యామిలీ రన్ చేసే బాగుంటుంది ఎక్స్ట్రాగా అనేసి కొన్ని విషయాలు చేస్తాడు. సో ఆ విషయాల వల్ల తనకి డబ్బులు అనేది వస్తుంది. సో అది రిపీట్గా చేసే కొద్దీ ఎక్కువ డబ్బులు వస్తుందన్నమాట. సో అలా చేసే కొద్దీ భాస్కర్కి కొన్ని ప్రాబ్లమ్స్ అనేది వస్తాయి. సో ఆ ప్రాబ్లమ్స్ ఏమేమి వచ్చినాయి, సో అలాంటివి ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేశాడా లేదా, దాని తర్వాత ఏమైంది అనేదే ఈ సినిమా యొక్క వన్ లైన్ స్టోరీ. నేను చెప్పింది జస్ట్ బేస్ లైన్ మాత్రమే. సో ఈ సినిమా చూసిన వాళ్ళకి అర్థమై ఉంటుంది ఎగ్జాక్ట్ స్టోరీ ఏంటో. నాకైతే ఈ సినిమా చాలా చాలా నచ్చింది. దానికి ముఖ్యమైన రీజన్ వీళ్ళ తీసుకున్న స్టోరీ అండ్ వీళ్ళు చెప్పిన విధమే. ఒక స్టోరీ తీసుకోవడం కాదు, అది మనం ఎలా ఆడియన్స్కి కన్వే చేయాలి అనేది చాలా చాలా ముఖ్యం. సో ఈ లక్కీ భాస్కర్ టీమ్ ఓవరాల్గా ముఖ్యంగా వెంకీ అట్లూరి వాళ్ళే ఈ ఫిల్మ్కి స్టోరీ అండ్ డైరెక్షన్, సూపర్ అయిన స్టోరీ అండ్ సూపర్ అయిన స్క్రీన్ ప్లే అనమాట. నాకైతే చాలా చాలా నచ్చింది ఈ సినిమా. ఈ సినిమా చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ సినిమాకి పాజిటివ్ రెస్పాన్సే ఎక్కువగా వచ్చింది. ఈ ఇయర్లో 2024లో రిలీజ్ అయిన తెలుగు మూవీస్లో ఒక ముఖ్యమైన ఫిలిమే ఈ లక్కీ భాస్కర్. ఎందుకంటే ఈ ఫిలిం అలాంటిది. ఈ ఫిలిం ఓవరాల్గా బాక్స్ ఆఫీస్లో 100 crores పైన కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ అయిందనమాట. సో ఈ సినిమా చూసిన వాళ్ళు మీ యొక్క ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. చూడని వాళ్ళు ఈ సినిమా ప్రెజెంట్ డే నెట్ఫ్లిక్స్లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. సో చూసి మీ కామెంట్ చెప్పండి. అండ్ ఈ సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరి పర్ఫార్మెన్స్ చాలా చాలా బాగుంది. ముఖ్యంగా దుల్కర్ సల్మాన్ వాళ్ళ యొక్క క్యారెక్టర్ పర్ఫార్మెన్స్ అనేది చాలా చాలా రియలిస్టిక్గా ఉండింది. సో ఒక యాక్టర్ స్క్రీన్ పైన ఉండడానికి కాకుండా ఒక రియల్ పర్సన్, ఒక భాస్కర్ అనే వ్యక్తిలాగా ఉన్నాడనమాట. సో చాలా వేరియేషన్స్ ఉంటుంది. సో ఒక ప్రమోషన్ వస్తుంది అని మనకి ప్రమోషన్ రాకుండా ఉంటే మనకి ఎలా ఫీల్ అవుతుందో ఒక ఫీల్ ఉంటుంది, ఒక బాధ ఉంటుంది. సో ఆ బాధని మనం స్క్రీన్లో ఒక యాక్టర్ కాకుండా రియల్ పర్సనే అలా ఫీల్ అవుతున్నాడు అనేలా ఎంత సూపర్గా యాక్ట్ చేశాడు. అండ్ అది మాత్రం కాదు, చాలా సీన్స్ ఉన్నాయి. డబ్బు రాకముందు ఒకలాగా యాటిట్యూడ్, ఒక పర్ఫార్మెన్స్, అదే డబ్బు వచ్చిన తర్వాత ఒక యాటిట్యూడ్, ఒక పర్ఫార్మెన్స్ అనేది ఉంటుంది ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్కి. సో ఆ వేరియేషన్స్ అనేది చాలా చాలా సూపర్గా చూపించారనమాట. దుల్కర్ సల్మాన్ని దాటి ఈ సినిమాలో చాలా క్యారెక్టర్స్ వస్తాయి. సో వాళ్ళ క్యారెక్టర్ రైటింగ్ అండ్ వాళ్ళ యాక్టింగ్ అనేది చాలా చాలా సూపర్గా ఉండింది. అండ్ ఈ సినిమాకి సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చి జీవి ప్రకాష్ కుమార్. సాంగ్స్ నాకైతే ఓకేగా అనిపించింది, బట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం భయంకరం. అసలు ఒక్కొక్క సీన్ చాలా చాలా సూపర్గా ఉండింది. అండ్ సీన్తో ప్లస్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఒక సీరియస్ అయిన సిచ్యువేషన్లో ఒక సీరియస్ అయిన సీన్ నడుస్తుంది. ఆ సీన్ ఎంత సీరియస్తో దానికి మించి ఉంటుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. మనకే కొంచెం టెన్షన్గా ఉంటుంది నెక్స్ట్ ఏమవుతుందో అనేసి.
సో అంత సూపర్గా ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేశారు జీవి ప్రకాష్. అండ్ ఈ సినిమా క్లైమాక్స్ ముఖ్యంగా చెప్పాల్సింది, సో అంతే అయిపోయింది అనుకుంటాం, లేదు ఇకపైనే ఉంది అనేసి ఒక క్లైమాక్స్ అనేది చూపిస్తాను అన్నమాట. సో ఆ క్లైమాక్స్ అనేది చాలా చాలా సూపర్గా ఉండింది. అండ్ ఓవరాల్గా నాకైతే ఈ సినిమా చాలా నచ్చింది. సో చూసిన వాళ్ళు మీరు మీ యొక్క ఒపీనియన్ తెలియజేయండి. చూడాలి అనుకుంటున్న వారు నెట్ఫ్లిక్స్లో ఈ సినిమాని చూడొచ్చు. సో అంతే ఈ యొక్క నా వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, నా ఛానల్ మరవకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. అప్పుడే నేను వేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తాయి. నా యొక్క యూట్యూబ్ ఛానల్ ప్లేలిస్ట్ చెక్ చేసి మీకు చాలా వీడియోస్ అనేది ఉంటాయి అన్నమాట. చాలా వీడియోస్ అండ్ చాలా సెగ్మెంట్స్ ఉంటాయి. సో వాటిని చూసి ఎంజాయ్ చేయండి. ఇంకొక వీడియోతో నేను మీ ముందు, అంతవరకు నేను మీ సింగర్. థ్యాంక్ యూ, బాయ్.